హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామత మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురు మండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఈశ్వ చైతన్యానికి, నా స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మనకు షేర్ చేయడానికి ఈరోజు తిరుపతి నుంచి పద్మావతి మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. అమ్మ వెల్కమ్ అమ్మా, వెల్కమ్ టు అవర్ సెషన్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా, ఓకే. మరి జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మరి అలాగేనే ప్రతిరోజు జ్ఞానము బోధిస్తున్న తటపత్తి వీరరాజులు గారికి, మరి రాజేశ్వరి మేడకు అనంత కోటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి జూమ్ సెషన్ లో ఉండే మాస్టర్లందరికీ నా వందనాలు తెలియజేస్తూ, మరి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మానస మేడానికి నా నమస్కారాలు తెలియజేస్తూ, మా ఊరు తిరుపతి, నా పేరు పద్మావతి. మరి ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ ఆత్మ జ్ఞానం పొందాలంటే పాటించవలసింది. మరి ఆత్మ జ్ఞానం పొందాలంటే ముఖ్యంగా 5 విషయాలు పాటించాలి. అంటే ఏంటి? 1 సద్గురు సేవ, 2 సత్సంగము, 3 సజ్జన సాంగత్యము, 4 స్వాధ్యాయం, 5 సేవ. ఈ 5 గురించి మనం చెప్పుకున్నాం. మరి ముందుండేది సద్గురు సేవ. ఆత్మ జ్ఞానం పొందాలంటే సాధకుడు ధ్యానం చేయడమే కాదు, గురువు బోధించి తప్పకుండా ఆచరించాలి. అలా ఆచరించినప్పుడే సద్గురు సేవ అంటారు. మరి అయితే ఈ రోజుల్లో ఎంతో మంది గురువులు వస్తున్నారు. వారిలో సద్గురువు మరి గుర్తించడం చాలా కష్టం. కానీ మనకు కొంత తెలివి కానీ, జ్ఞానం కానీ ఉంటే గుర్తించగలం. సద్గురువు ఎప్పుడూ సత్యమే బోధిస్తాడు, సత్యంలోనే జీవిస్తాడు, సత్యము కోసమే వారి జీవితం అంతా పాటుపడతాడు. మరి వారి శిశువులను సత్య మార్గంలోనే నడిపిస్తాడు. అలాంటి వారే పత్రిజీ. మరి వారు ఎప్పుడు ఆత్మ జ్ఞానం బోధిస్తారు. నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవు అని తెలుసుకో అని బోధిస్తారు. అందరినీ ఆ మార్గంలోనే నడిపిస్తాడు. అలాంటి మహానుభావుడు మనకు గురువుగా దొరకడం ఎన్నో జన్మల పుణ్య ఫలమే కానీ మరొకటి కాదు. మరి అందుకే ఆదిశంకరాచార్యుల వారు మనుష్యత్వం మహాపురుష దర్శనం దుర్లభం అన్నారు. మరి అంటే మనుష్యత్వం అంటే 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మలోనే జ్ఞానం పొందే అవకాశం కలుగుతుంది. మరి ఇన్ని జన్మలకు అన్ని మూగయే. మరి వాటి జ్ఞానం లేదు, అవి సక్తంగా కూడా లేవు. మరి అన్ని వంపులుగానే ఉన్నాయి. మానవ జన్మ ఒక్కటే సక్తంగా పుట్టింది, జ్ఞానం ఇచ్చింది, తెలివి ఇచ్చింది తెలుసుకోమని. కానీ ఆ జ్ఞానం పొందడానికి మానవ జన్మ ఒక్కటే పొందే అవకాశం వచ్చి కలుగుతుంది. అంతేకాదు తానే దేవుడని తెలుసుకోవడం జరుగుతుంది. అందువల్ల మానవ జన్మ గొప్పది అంటారు. అంటే మానవ జన్మ ఏదైనా చేయగలుగుతుంది. ఆ పరమాత్ముడిని మరి ఆ పరమాత్ముడి దగ్గరికి పోయే అవకాశం ఉంది, మరి చేరగలే అవకాశం ఉంది. కాబట్టి మిగతా వాటికి ఏమి లేదు, కానాపీనస్వామి. అందువల్ల ఆ పరమాత్ముని పట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి అందుకని గొప్ప జన్మ మానవుది అంటారు. ముముక్షత్వం అంటే మోక్షము కావాలనే కోరిక కలుగడము. మోక్షం అంటే మోహాక్షయం అంటే అన్నిటి మీద ఉన్న వ్యామోహాలను తొలగించుకోవడం. అది ఎప్పుడు వస్తుందంటే ప్రపంచంలో ఏటిపైన మమకారం ఉన్న పొందేది అల్ప సుఖము, అనంత దుఃఖము అని తెలుసుకున్నప్పుడు. అంతేకాదు ఆత్మ మీద మమకారము కలిగినప్పుడు
అనంతమైన ఆనందం కలుగుతుంది. మరి ప్రపంచంలో ఏటి మీద అయిన మమకారం ఉన్నా పొందేది అల్ప సుఖము, అంటే కొద్దిసేపే. అల్ప సుఖం అంటే అది జీవితాంతం కాదు, కొద్దిసేపే, ఒక క్షణమే. మరి అనంత దుఃఖము అని తెలుసుకోవాలి ప్రపంచం మీద మమకారం. మరి అదే ఆత్మ మీద మమకారం అయితే అనంతమైన ఆనందం, జీవితాంతం ఆనందం కలుగుతుంది. మరి కలుగుతుందని తెలుసుకున్నప్పుడే కూడా అన్నిటిపైన ఉన్న వ్యామోహాలను తగ్గించుకుంటాము. అదే మోక్ష స్థితి అంటారు. ఎప్పుడైతే మా ఆత్మ మీద మమకారం ఉంటుందో అప్పుడు అన్నిటి మీద వ్యామోహాలను తగ్గించుకుంటాము. అదే మోక్ష స్థితి. మనం మోక్షం కావాలా అంటాం కదా. ఈ ఆత్మ మీద మమకారం, ప్రపంచం మీద మమకారం వదిలేస్తే, అది మా ప్రపంచం మీద మమకారం పెట్టుకుంటే అల్ప సుఖము అనంత దుఃఖము ఉంటుంది. ఎప్పుడైతే మా ఆత్మ మీద మమకారం ఉంటుందో అప్పుడు ఎన్ని వ్యామోహాలను తగ్గించుకుంటామో అప్పుడే అదే మోక్ష స్థితి అంటారు. ఇది తెలియాలంటే ఒక మహాపురుషుడైన సద్గురువు దొరకాలి. అలాంటి సద్గురువు దొరకాలంటే చాలా కష్టము. అందుకే మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష దర్శనం దుర్లభం అన్నారు. మరి అలాంటి మహానుభావులు భూమి మీద అప్పుడప్పుడు అవతరిస్తారు. మరి ఈ రోజు భూమి మీద మానవులకు ధ్యానము లేకుండా, ధ్యానము తెలియక, ఆత్మజ్ఞానము తెలియక, మరి మాంసాహారం పాపమని తెలియక మరి పాపాలు చేస్తున్నారు. మరి ధ్యానం తెలియక, ఆత్మజ్ఞానం తెలియక, మాంసాహారం పాపమని తెలియక ఎంతో మంది పాపాలు చేస్తున్నారు. వారందరినీ సద్గుణాలను తొలగించి వారిని తస్కరించడానికి భూమి మీదకు అవతరించిన పురుషుడే అవతార పురుషుడు పత్రిజీ. మరి అలాంటి వారిని సద్గురువులు అంటారు. మరి పూర్వకాలంలో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క సద్గురు భూమి మీదకి వస్తారు. మరి కృతయుగానికి దక్షిణామూర్తి, త్రేతాయుగానికి వశిష్ఠులు, ద్వాపరయుగానికి వ్యాసుడు, మరి కలియుగానికి శంకరాచార్యులు. అలా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క గురువు బయటపడతారు. మరి మళ్ళీ ఇప్పుడు కలియుగం సమర్పిత, కృతయుగం ప్రారంభం జరుగుతుంది. మరి ఈ సంధి యుగంలో సద్గురు ఎవరంటే పత్రిజీ. మరి కృతయుగము ప్రారంభం జరుగుతుంది. మరి సంధి యుగంలో సద్గురు ఎవరంటే పత్రిజీ. ఆయన భూమండలం అంతా ధ్యానమయం కావాలి, అందరూ ఆత్మజ్ఞానులుగా మారాలి అని ప్రపంచమంతా తిరిగి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు. మరి అలాంటి వారు గురువుగా పొందిన మనము అదృష్టవంతులు కాక మరేమిటి. మరి సత్సంగం అంటే సత్యముతో సంగమించుట. సత్సంగం అంటే సత్యముతో సంగమించుటము. సత్యం అంటే ఆత్మ అంటే ఆత్మ. అందుచేత ఆత్మతో కూడి ఉండటమే సత్సంగం, అదే ధ్యానము. అందుకే ఆది శంకరాచార్యులు ఏం చెప్తున్నారంటే సత్సంగత్వమే నిస్సంగత్వము అన్నారు. సత్సంగత్వమే నిస్సంగత్వము అన్నారు శంకరాచార్యులు. మరి అంటే నిరంతరము సత్యాన్ని పట్టుకోవడము వల్ల, అంటే ధ్యానము చేయడం వల్ల మాత్రమే నిస్సంగత్వం అన్నది వస్తుంది. నిస్సంగత్వం అంటే అందరితో అన్నిటితో ఉన్న ఏటిని ఎవరిని అంటించుకోకుండా సదా ఆత్మతో ఉండడమే. అప్పుడే నిస్సంగత్వం వస్తుంది. అంటే తామరాకు నీటిలో ఉన్న నీటిని అంటించుకోదు, మనము కూడా దాన్ని అంటించుకోకుండా ఉండాలి. మరి తామరాకు ఎప్పుడు నీటిని అంటించుకోదు, నీటిలోనే ఉంటుంది. మరి మనం కూడా ఈ ప్రపంచ విషయాలు, ఈ మమకారాలు, ఈ బంధాలు ఎన్ని అంటించుకోవద్దు. అంటించుకున్నా అంటే మోక్షానికి పోలేము. మరి అది ఆ బంధాలు అడ్డొస్తాయి.
మరి నా నా అనేది నా వాళ్ళు, నాది నాది అనేది ఈ మమకారాలని వదిలినప్పుడే మనం మోక్షానికి ఎదగలుగుతామని చెప్తారు. మరి దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒకసారి శ్రీకృష్ణుడు అష్టభార్యలతో యమునా నది ఆవలి ఒడ్డున ఉన్న దుర్వాస మహామునికి భోజనం పెడదామని వెళదామనుకున్నారంట. నది ఉద్భుతంగా ప్రవర్తిస్తుందంట. అప్పుడు శ్రీకృష్ణుడిని ఎలా వెళ్ళాలి అని అడిగారంట. సదా బ్రహ్మచారి దారిమ్మన్నాడని అడగండి, దారిస్తుందని చెప్పాడంట. వీరు అలా అడిగి వెంటనే నది దారిచ్చిందంట. అప్పుడు వీరు నది దాటి మునికి భోజనం పెట్టి తిరిగి వస్తామనుకుంటా. అమ్మా వినపడుతుందమ్మా, వినపడుతుంది. నేను వినపడుతుందమ్మా, మేడం వినపడుస్తుందమ్మా. అంటే బాగానే ఉంది, బాగా వినపడుస్తుందిలే అమ్మా అంటున్నా. వినిపిస్తుందా మేడం? ఇంకా చెప్పారా? అదే ఫోన్ చేస్తున్నారు. వినపడుతుంది. సరే మేడం. ప్రతిసారి దారిమ్మన్నాను అడగండి, దారిస్తుంది అని చెప్పారంట. వీరు అలా అడిగి వెంటనే నది దారిచ్చిందంట. అప్పుడు వీరు నది దాటి ఆ మునికి భోజనం పెట్టి తిరిగి వస్తామనుకుంటే మళ్ళీ నది అడ్డు వచ్చిందంట. అప్పుడు మేము ఎలా వెళ్ళాలి అని అప్పుడు ఆయన నిత్య ఉపాసి దారిమ్మన్నాడని అన్నాడంట. అప్పుడు వీళ్ళు అలా అడిగి వచ్చారంట. మరి అప్పుడు కానీ సత్యభామకు చాలా ఆశ్చర్యం వేసిందంట. ఎందుకంటే అసలు మీరు చేసేది ఏంటి, చెప్పేది ఏమిటి అని అర్థం కాక సత్యభాము కృష్ణుణ్ణి అడిగిందంట. మీరు అష్టభార్యలతో కాపురం చేస్తున్నారు కదా, మీరు ఎలా బ్రహ్మచారి అవుతారు? మాకు అర్థం కాలేదని ఆయన మేము భోజనం పెట్టకపోతే ఆయన తిన్నాడు కదా, మరి ఆయన నిత్య ఉపాస ఎలా అయ్యారు అని అడిగిందంట ఎవరు? సత్యభామ. మరి సమయం వచ్చినప్పుడు నీకు తెలుస్తుందిలే అని నవ్వాడంట శ్రీకృష్ణుడు. అంటే ఆ సమయం వచ్చినప్పుడు అదే నీకు తెలుస్తుందని. ఒక రోజు కొందరు సత్యభామను భోజనానికి పిలిచారంట. ఆమె భోజనానికి కూర్చున్నప్పుడు ఆమె నెత్తి మీద ఒక కత్తి ఉంచి వారు ఒక మాట చెప్పారంట. అమ్మా, మీ నెత్తి మీద కత్తి మీకు పుచ్చుకోకుండా భోంచేయాలి, మీలో గొప్పతనాన్ని తెలుసుకుందామని ఈ పరీక్ష అన్నారంట. అంటే ఆమె కత్తి ఎక్కడ పుచ్చుకుంటుందోనని తినేది గమనించుకోకుండా భోజనం చేసి ఇంటికి వచ్చిందంట. అప్పుడు శ్రీకృష్ణుడు అడిగాడంట, భోజనం చేస్తావా, ఏ పదార్థాలు పెట్టారు అడిగిందంట. అప్పుడు ఆమె జరిగిందంతా చెప్పి పదార్థాల మీద దృష్టి లేదు, లేక జ్ఞాపకం లేదు అన్నదంట. అప్పుడు శ్రీకృష్ణుడు, నేను అష్టభార్యలతో ఉన్నా నా దృష్టి వారి మీద ఉండదు, అందువల్ల నేను సదా బ్రహ్మచారిని. ఎందుచేతనంటే నేను ఎప్పుడు సదా బ్రహ్మములోనే తరిస్తాను, నేను నిస్సంగుడిని, అందువల్ల నది దారిచ్చింది అని చెప్పారంట. అలానే దుర్వాసుడు శరీరాన్ని నిలుపుకోవడానికి భోజనం చేశాడే కానీ ఆయన రుచులు కోరలేదు కదా, అందుకు ఆయన నిత్య ఉపవాసి అన్నాడంట. మరి శంకరాచార్యులు ఇంకా ఏమన్నారంటే నిస్సంగతమే నిర్మోహత్వము అన్నారంట. అంటే ఈ ప్రపంచం మీద ఆసక్తి పోయినప్పుడే మమకారం పోతుంది, మమకారం పోయినప్పుడే మరి నిర్మోహత్వం వస్తుంది, నిర్మోహత్వం వచ్చినప్పుడే అన్నిటి మీద మోహం నశిస్తుంది. అంటే నిర్మోహత్వం వచ్చినప్పుడు అన్నిటి మీద మోహము నశిస్తుంది అని చెప్పడం జరిగింది. ఆయన ఇంకా నిర్మోహత్వమే నిశ్చల తత్వం అన్నారు, నిర్మోహత్వమే నిశ్చల తత్వం అన్నారు. అంటే
అన్నిటి మీద మమకారం నశించినప్పుడు చిత్తము నిశ్చలమవుతుంది. సాధకులను ఇబ్బంది పెడుతుంది. చిత్తమే అది ఎప్పుడు గతము గుర్తు చేస్తుంది, మరి బాధ పెడుతుంది, భవిష్యత్తును గుర్తు చేసి భయపెడుతుంది. అందుకే పెద్దలు అంటారు, స్థితి ఒకేసారే కాలుస్తుంది కానీ చిత్తము నిత్యము కాలుస్తుంది. కానీ ఎవరైతే సత్సంగం చేస్తారో వారికి నిస్సంగం వస్తుంది. ఎవరైతే సత్సంగం చేస్తారో వారికి నిస్సంగం వస్తుంది. నిస్సంగం వచ్చినప్పుడే మోహము నశిస్తుంది. మోహం నశించినప్పుడే చిత్తము శాంతిస్తుంది. మన చిత్తం ఎప్పుడైతే శాంతిగా ఉంటుందో అప్పుడు మనం కూడా శాంతంగా ఉంటాము. మరి నాకు మనసు బాగాలేదు, నా చిత్తం బాగాలేదు అంటారు కదా, అలానే చిత్తం శాంతిస్తుంది ఎన్ని నశించినప్పుడు. ఆయన ఇంకా నిశ్చల తత్వమే జీవనముక్తి అన్నారు. నిశ్చల తత్వమే జీవన్ముక్తి అన్నారు. అంటే ఎప్పుడైతే నిశ్చల తత్వం వస్తుందో, అంటే చిత్తము నిశ్చలముక్తుందో అలాంటి వారికి బతికి ఉండగానే ముక్తి స్థితి వస్తుంది. బతికి ఉండగానే ముక్తి స్థితి, నాకు ముక్తి మార్గం కావాలంటారు కదా, ముక్తి స్థితి వస్తుంది. మరి అంటే జీవించి ఉండగానే కర్మవార్తలు నశిస్తాయి. అంటే జీవన ముక్తులు అవుతారు. ఉండగానే ఇవన్నీ నశించినప్పుడు జీవన ముక్తులు అవుతారు. అందుచేత సత్సంగం అంటే ధ్యానం. దీన్ని మనము సాధన అంటాము. సాధన అంటే మనము స్వయంగా సంపాదించుకునే ధనం. ఇది ఎవరికి ఇవ్వలేరు, ఎవరికి వారే సంపాదించుకోవాలి. అంటే ఇది సాధన ఎవరు ఎంత చేస్తారో అంత పొందుతారు. ఒకరు ఇవ్వలేరు. ఇప్పుడు భూములుందా ఇల్లుందా బిడ్డలకు ఇస్తారు, కానీ సాధన అనేది ఎవరు వాళ్ళే సంపాదించుకోవాలి అని చెప్తారు. కానీ మూడోది సజ్జన సాంగత్యం. సజ్జనులంటే ఆత్మ జ్ఞానం తెలిసిన వారు, ఆత్మే భగవంతుడని తెలుసుకున్నవారు. సజ్జనులంటే ఆత్మ జ్ఞానం తెలిసిన వారు, ఆత్మే భగవంతుడని తెలుసుకున్నవారు. అలాంటి వారితో స్నేహం వల్ల మనలో ఉన్న బుద్ధి మందం తొలగిపోతుంది. మరి మనలో ఉన్న బుద్ధి మనం అలాంటి వారితో స్నేహం చేస్తే, ఇప్పుడు తాగుడుబోతుతో చేస్తే వాడి లక్షణాలే వస్తాయి, మంచోడితో చూస్తే మంచి లక్షణాలే వస్తాయి. కాబట్టి ఆత్మ జ్ఞానం తెలిసిన వారితో చేస్తే మనలో ఉన్న బుద్ధి మందం తొలగిపోతుంది అని చెప్తారు. మరి ఎప్పుడైతే మన మాటలు సత్యంగా ఉంటాయి, దీని వలన మన మీద అందరికి గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే మనం సత్యంలో ఉన్నాం కాబట్టి మనం సత్యం మాట్లాడితే అందరికి గౌరవం పెరుగుతుంది. పాపం చేయడానికి దూరంగా ఉంటాం. అంటే అది తెలుస్తుంది, మాకు పాపం చేయకూడదు, ఇంత చేయకూడదు అని చెప్తారు కదా పత్రికారు. అందుకని ఆ పాపం చేయడానికి దూరంగా ఉంటాము. చిత్తం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. మరి సజ్జన సాంగత్యము మనకు ఎంతో ఉపకారం చేస్తుంది. ఈ సంసారములో అహంకారం అనే మమకారం అనే నదిలో మునిగిపోకుండా ఉండాలి. అంటే ఈ సంసారము, ఈ అహంకారము, ఈ మమకారం అనే నది అంటే మన మనస్సు, ఈ నదిలో మునిగిపోకూడదు అని చెప్తారు. అంటే సజ్జన సాంగత్యం అనే నౌక కావాలి. సజ్జన సాంగత్యం అనే నౌక కావాలి. అష్టావక్రుడు 3 లోకాల్లో అతి గొప్ప పుణ్యకార్యం ఏది అంటే సజ్జన సాంగత్యంలో పాల్గొనడమే అన్నారు. అష్టావక్రుడు ఏం చెప్పినాడు? 3 లోకాల్లో అతి గొప్ప పుణ్యకారం ఏది అంటే సజ్జన సాంగత్యం పాల్గొడుతూ ఉన్నారు. అలాగే గోస్వామి తులసీదాసు పరుసు వేది తాకినంతనే వినుము బంగారుగా మారుతుంది.
అలానే ఉత్తమ పురుషుల సావాసము వల్ల మూర్ఖుడు కూడా జ్ఞానవంతులు అవుతారు. మరి సజ్జన సాంగత్యం వల్ల మూర్ఖుడైన ఆ కాళిదాసు మహాకవులు ఒకడుగా మారారు. ఆ సజ్జన సాంగత్యం వల్ల మూర్ఖుడైన కాళిదాసుగా మహాకవులు ఒకడైనది. అంటే సజ్జన సాంగత్యం అంత గొప్పతనం ఉండదు. మరి ఒక్కసారి బలిచక్రవర్తితో ఇష్టమూర్తి అన్నాడంట, ఏమని, నీవు సజ్జనులతో కూడి నరకానికి వెళ్తావా, లేక దుష్టులతో కూడి స్వర్గానికి వెళ్ళడానికి ఇష్టపడతావా అని అడిగినాడంట. లేక దుష్టులతో కూడి స్వర్గానికి వెళ్ళడానికి ఇష్టపడతావా అని అడిగాడంట. దానికి బలిచక్రవర్తి ఏమన్నాడంటే, నేను సజ్జనులతో నరకానికి వెళ్తాను మరి అన్నాడంట. కారణము, సజ్జనులు ఎక్కడ ఉంటారో అదే స్వర్గము, దుష్టులు ఎక్కడ ఉంటారో అదే నరకం అన్నదంట. అందుచేత సజ్జన సాంగత్యం వల్లనే నరకం కూడా స్వర్గం అవుతుంది. అందుకే బలిచక్రవర్తి అలా అనడానికి కారణం. అందుకే పత్రికారు సజ్జన సాంగత్యం చేయమంటారు. ఇంకా ప్రతి దానికి సజ్జన సాంగత్యం. అష్టావక్రులు చెప్పినారు కదా, 3 లోకాలకు అతి గొప్ప పుణ్యకార్యం ఏంటంటే సజ్జన సాంగత్యం అన్నది. అందుకనే సార్ చెప్తాను, సజ్జన సాంగత్యం చేయాలా, మీరు పుస్తకాలు చదవాలా, సాధన చేయాలా అని, ప్రపంచంలో ఉండకూడదు, మనం ఆధ్యాత్మికంలో ఉండాలా అని చెప్తా అంటాడు. మరి 4వది స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే శరీర ఉన్నతి కొరకు ధ్యానం ఎంత ముఖ్యము, ఆత్మోన్నతి కోసము స్వాధ్యాయం అంతే ముఖ్యము. అందువల్ల గాయత్రి ఉపనిషత్తుల్లో ఏమన్నదంటే, స్వాధ్యాయము ప్రవచన భాష్యము ప్రమాదివ్య అంటూ స్వాధ్యాయం ఎంత ముఖ్యమో చెప్పింది. ఒక తాటకంలో నీరు ఆగిపోయినప్పుడు నీరు పాసి పట్టి వాసన వస్తుంది. అలానే స్వాధ్యాయం చేయకపోతే మానసిక స్థితులు కలుషితమై పోతాయి, మన జ్ఞానము కూడా కలుషితమైపోతుంది. జ్ఞానము పరిమితమైనప్పుడు మన ప్రపంచ ముందోలోకంలో ఉంటాము. అందుచేత రోజుకొక గంటైన స్వాధ్యాయం చేయాలి. అలా చేయడం వల్ల మనలో జ్ఞానం పెరుగుతుంది. మహర్షి మనుడు స్వాధ్యాయం గుర్తు అన్నాడు, స్వాధ్యాయం సర్వోక్త తపస్సు అన్నాడు. మరి ఎందుచేతనంటే ఉత్తమ గంధ ప్రకటన వల్ల మానవుని బుద్ధి వికసిస్తుంది, చిత్రాలు ఆచరించాలనే సంకల్పం కలుగుతుంది, ఆత్మ పరమాత్మల జ్ఞానం ఏర్పడుతుంది. సర్వ మానవుల పట్ల సమదృష్టి, సర్వ ప్రాణుల పట్ల భూతదయ సందర్భాలు కలుగుతాయి. మరి నీతిగా న్యాయంగా జీవించాలనే కోరిక ఉదయిస్తుంది. జీవితాన్ని సద్వినియోగము చేసుకోవాలని ఆలోచన ధరిస్తుంది. అలాంటి వారు సమాజంలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగిస్తారు. స్వాధ్యాయం వల్ల సాధారణ మానవుడు ఒక మహాత్ముడుగా కాగలడు, మహాత్ముడు కాగలడు, పండితుడు కాగలడు అని మనువు అన్నాడు. మరి చూడండి, సత్యాన్ని పట్టుకుంటే మనం ఎంతో ఎదుగుతాం. ఆ సత్యంలో ఎన్ని ఉన్నాయో, ఎంత గొప్పతనం ఉందో తెలుస్తుంది. మా ఇంట్లోనే మొన్న జరిగింది మేడం. ఏంటంటే మరి మేము బ్యాంకులో డబ్బు ఉన్నది 1 లక్ష రూపాయలు, అది డ్రా చేస్తామన్నాడు మా అబ్బాయి. నాకు గుర్తుంది, మా తమ్ముడు నేను పోయినాం. కానీ ఏం జరిగిందంటే అది 2 కట్టలుగా ఆయన 50 కట్టలు ఏవో ఇచ్చినాడు ఏటీఎంలో తీసి. అది కవరు నిన్న
ఆ ముందు రోజు ఇస్తున్నాడు చీర పెట్టి. ఆ కవర్ ఎత్తు కొత్తది అని గుడ్డు కవర్. అది ఫోన్ వేసలిగి అది బొరక పడిందో ఎలా పడిందో తెలియదు. మరి ఆ ఆటోలో మేము బస్ స్టాండ్ వరకు పోయినాము. ఆ ఆటో బాలాజీ కాదు పోదమ్మా, ఆ ఆటోలో పోండి అని చెప్పినారు. మరి మా అబ్బాయి తొందర ఇస్తాడు ఆ అగ్రిమెంట్ రాసుకోవాలని. కానీ తొందరలో పోవడంలో ఆటోలో పడిపోయింది 50,000 ఖర్చు. మేము చూసుకోలే. మళ్ళీ వేరే ఆటోలో ఎక్కినప్పుడు ఫోన్ పడిపోయింది. ఏంటి ఫోన్ పడిపోతుంది, దీనికి ఏదో పొరుగు పడిందా, పొరుగు పడి పోతుందే, మరి డబ్బు ఉందా లేదా అని చూస్తే ఒకే కట్ట ఉంది, ఇంకొక కట్టలేదు. మరి మా పిల్లలకు చెప్పకుండా ఇంట్లో ఉంటే తీసుకపోయి ఇచ్చేస్తున్నాం. తెలియకుండా ఎందుకు బాధపడట్లే, మనకు ప్రాప్తం లేదేమో అని నేను దానికేం నమ్మకల పోయిందని బాధపడలే, చెల్లించలే. మరి అప్పుడు ఏమైందంటే ఆ రోజు శనివారం, సరే ఎవరు చెప్పలేదు, మరి మళ్ళా ఏం జరిగిందంటే మా పాపతో చిన్న మాధవి ఆ ధ్యానం చేస్తుంది కదా, ఓపిక ఏం సలహా ఇస్తుందని చెప్పినారు. నైట్ 9 పండుకుంటుంది ఆ పాప. ఎందుకో 10 గంటలకు ఫోన్ చేస్తుంది, ఏమ్మా పండుకున్నావాను. అప్పుడు సరే ఆ పాప కన్నా చెప్దామని చెప్పిన. నువ్వు అక్కడే అప్పుడు ఏం చెప్పిందంటే ఆ పాప, నువ్వు ఆడే మళ్ళా తిరిగి ఆటోలో పోయింటే కొంతమంది తీసుకోరు, అంటే ఉంటారు, వెయిట్ చేస్తారు, నువ్వు పోయిండాల్సిందని. ఇక్కడ మా అంత ఐడియా రాలే. మా బాబు తొందరిస్తుందని సరే వాడికి తెలియకుండా ఇస్తాము, ఎందుకు పోయిందని బాధపడాలా అని మేము ఇంట్లో ఉన్నది తీసుకుపోయింది. మళ్ళీ ఏం జరుగుతుందంటే ఆదివారం లీవ్ కదా, మళ్ళీ సోమవారము ఆయన ఆ బ్యాంకులో ఉండే మేనేజర్ మా పాప బాగా తెలుసు. సార్ ఇలా జరిగిందంటే సిటీ కెమెరాలు చూస్తా మా అమ్మలు 10 గంటలు అన్నారు. అప్పుడు మేము మాట్లాడుతున్నాము. మళ్ళా మా బాబు కూడా చెప్పిన, ఎందుకంటే ఆ సిటీ కెమెరాలు చూడాలా, రిపోర్ట్ ఏదన్నా ఇస్తారమ్మా పోలీసు వాళ్ళకి కంప్లైంట్, మీరు చెప్పండి కొడుకే కదా అన్నాడు. ఇంకా డ్యూటీలో ఉంటే ఇప్పుడు జరిగింది అంటే రా ఇక్కడికి అన్నాడు, బ్యాంక్ దగ్గరికి రమ్మన్నాడు. అప్పుడు వచ్చినాడు ఆ బాబు. మళ్ళీ ఏం జరిగిందంటే సిటీ కెమెరాలో చూస్తున్నాడు, ఆడ ఎక్కడ పోలేదు. మా బ్యాగ్ లో ఆయన వేసినాడు, ఆయన ఇచ్చే ఆయన కూడా మా ఈదిలో ఉండాలని తెలిసిన ఆయన మళ్ళా ట్యాంక్ చెప్పి మా అమ్మిటి ఉన్నాడు, వచ్చి వెళ్ళిపోయినాడు. అవన్నీ కనిపిస్తాడు, బ్యాంకులు ఎక్కడ పోలేదు. సరే ఇక్కడ పోలేదని చెప్పినాడు, మేము వచ్చేస్తున్నాం. అప్పుడు 12 అయింది. మళ్ళా ఇంకా మన ప్రాప్తం లేనప్పుడు ఎవరిని అడిగేదానికి లేదు కదా, మన దగ్గర వస్తుందిలే అని ఆ గమ్మున ఇంటికి వచ్చేసి మళ్ళా 2 గంటలకు ఆ ఆటో ఆయన ఈడ ఒక ఆమె బ్యాంకులో డబ్బు తీసుకొని మా ఆటోలో ఎక్కింది, మా ఆటోలో పడిపోయింది. కానీ ఇది ఆయనకి ఇచ్చేయమని 2 గంటలకు మేనేజర్ తెచ్చిస్తున్నాడు 50,000. అప్పుడు ఆ మేనేజర్ మా అబ్బాయికి ఫోన్ చేస్తున్నాడు, మీ డబ్బు ఆ ఆటో తెచ్చిస్తున్నాడు, ఎత్తుకుపోతారు పోయి మా అబ్బాయి తెచ్చుకున్నాడు. మరి ఆ సత్యం అంటారా లేదంటారా? ఎవరైనా 50,000 తెచ్చిస్తారా? 2 రోజులు ఇంట్లో పెట్టుకున్న ఆటో ఆయన అంత అంటే ఆ పరమాత్ముడే పంపించినాడని నేను అనుకున్నా. మనం సత్యంలో ఉంటే ఆ పరమాత్ముడే మనకు అది దారి చూపించింది. ఎవరు తెచ్చారు కదా, మేమేమో అది దొంగతనం చేసుకోవడం నాతో దొరికి మనం వాడుకుందామని అనుకుంటారు కదా. మరి ఆయన పాపము తెచ్చి ఆయనకి ఇచ్చేసిపోయినాడు. ఆమె ఎక్కింది, ఆమె మా ఆటోలో పడిపోయింది, ఆమె పోయిన తర్వాత చూసుకున్నారనేది. మరి అలాంటి మనము ఎప్పుడైతే ఆ పరమాత్మ ఉంటామో మనకి ఏది కష్టం జరగకుండా. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, మనం సత్యంలో ఉంటే ఆ పరమాత్మ దగ్గర ఉంటే మనకి ఏ ఇబ్బంది కలగదని తెలుసుకోవాలని చెప్తున్నాను. మరి తల్లి దగ్గర ఉంటే బిడ్డకి ఏ ఇబ్బంది కలగదు కూడా. మరి ఆ పరమాత్మని పట్టుకున్నాం కాబట్టి మనకి ఏ ఇబ్బంది కలగల అట్లా, అందుకని చెప్తున్నా. మరి సత్యాన్ని పట్టుకుంటే మనకి ఏ ఇబ్బంది కలగజేయడు. మరి ఆ ధర్మంలో ఉంటే, ఆ ధర్మంలో ఉంటే మరి కుండకు చిల్లు నీళ్లు ఉంటాయా? ఉండవు. కాబట్టి ఎప్పుడు సత్యంలోనే ఉండాలి. మరి సత్య హరిశ్చంద్రుడు ఎందుకున్నాడు? ఆయనకైనా కోట్లు ఉందా డబ్బు, మాట తప్పకూడదు అనేసి ఆయన మాట మీద నిలిచినాడు. మరి ఆయన విశ్వామిత్రుడు ఎంతో బాధ పెట్టాడు, ఎందుకంటే అబద్ధం ఆడిస్తారనేసి. బిడ్డను పాము గరిసి తట్టు చేసినాడు. ఆమెకు డబ్బు కట్టాలంటే ఆ తాళి కొట్టు ఉన్నదని ఆయన అడగడము, భర్తకైతే తెలుస్తుంది, ఎవరికి తెలదని ఆ భార్య చెప్పడము.
అప్పుడు తన్ను తాను అమ్ముకున్నాడు, ఆయన అమ్ముకున్నాడు, బిడ్డను అమ్ముకున్నాడు. మరి సత్యంలో నిలబడినాడు. అప్పుడు సై అని చెప్పి శ్రీమూర్తులు ఆయనకు దర్శనం ఇచ్చినారు. ఎందుకంటే ఏదో కూడా ఇబ్బంది పెట్టదు, సత్యమే జరుగుతుంది, అందుకని చెప్తానండి. మరి అలానే సత్తుగంధాలు చదవడం వల్ల మరి చింతలన్నీ నశించి వారి సంశయాలన్నీ తొలగిపోతాయి. మరి గంధాలు చదివితే వాళ్ళ చింతలన్నీ నశించిపోతాయి, సంశయాలన్నీ తొలగిపోతాయి, మనసులోని సందర్భాలను మేల్కొల్పుతాయి, పరమశాంతిని కలగజేస్తాయి. పరమశాంతి మనం ఏదన్నా ఒక్క క్షణమే ఏది సంతోషరాలంటే ఎన్ని కోట్లు ఉన్నా చింతలు లేని మనిషి ఎవరు లేరు. ఎందుకంటే ఆ ఆధ్యాత్మలో ఉంటే ఏ ఆనందం ఉంటుందో ఈ ప్రపంచంలో ఉంటే ఎప్పుడు చింతలు మనశ్శాంతి లేకుండా ఆలోచనలే ఉంటాయి. మరి ఏది లేకున్నా ఆ పరమాత్ముడు ఉంటే మనకు ఆనందము కలిగజేస్తాడు. అందుకని ఈ పరమాత్మను పట్టుకోవాలా అంటారు. అలానే గోస్వామి దయానంద పరిస్థితి ఏమన్నాడంటే, సముద్రంలో మునిగి రత్నాలు ఏరినట్టు అష్టగంధాలు చదవటం వల్ల గొప్ప విషయాలు తెలుసుకుంటాము. మరి లోకమాన్య తిలక్ ఏమన్నాడంటే, నేను నరకంలో కూడా సత్తుగంధాలను స్వాగతిస్తాను. ఎందుకంటే సత్తుగంధాలు ఎక్కడ ఉంటాయో అక్కడ అది స్వర్గంగా మారిపోతుంది, శక్తి కలుగుతుంది అని చెప్తారు. సత్తుగంధాలు ఎక్కడ ఉంటాయో అక్కడ స్వర్గంగా మారి ఆ శక్తి ఉంటుంది. అందుచేత జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్ధరించే యోగ్యత సత్తుగంధాల్లో ఉందని తెలుసుకొని స్వాధ్యాయం చేయండి. మరి 5వది సేవ. మరి సేవ చేయడం వల్ల సాధకులకు చాలా ముఖ్యం. అందరి మీద ప్రేమ ఉంటేనే మనం సేవ చేయగలుగుతాం. మరి ఆ ప్రేమ ఉంటేనే ఏది కూడా చేయగలుగుతాం. మరి ఒక తల్లిదండ్రులు కూడా ఉంటారు, వాళ్ళ మీద ఎంతో ఆప్యాయత, ఎంతో ఆనందంగా ఉంటేనే వాళ్ళకు కూడా తృప్తి ఉంటుంది. ముగ్గట్ట పెట్టుకుని చేస్తే వాళ్ళకు కూడా మనసు బాగా ఉంటుంది. మరి తల్లిదండ్రులు అంటే మన శరీరం మరి వాళ్ళ రుణం తీర్చుకోకూడదని వాళ్ళకు సేవ చేయాల ప్రేమగా. మరి అలా చేస్తేనే మనకు మరి యోగ్యత ఉంటుంది. మా అమ్మ హాస్పిటల్లో 10 రోజులు ఉన్నది. ఇక్కడ వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత 20 రోజులు ఉన్నది. అంతవరకు మా కోడలు అక్కడ ట్రైనింగ్ పోయినాడు కేరళకు. ఇంట్లో ఊరు లేకుండా కూడా మా సార్ అన్నాడు, ఆయన ఉన్నప్పుడే కదా నువ్వు చేయగలుగుతావు, ఇక్కడ మేము చూసుకుంటాం వెళ్ళిపోయాను. మరి ఆమె ఉన్నంత వరకు నేను అక్కడే ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు చేయలేం కదా, లేనప్పుడు ఉన్నప్పుడే ఏదో ఉపయోగించుకోవాలి. మళ్ళీ ఆమె ఆ తర్వాత మన చనిపోయే ముందు అని చెప్పింది. ఆమె ఎంతో మరి జ్ఞానం ఉండబట్టి ఈ 2 రోజులే నేను ఉండేది, మీరు నన్ను చూడండి, మిమ్మల్ని నేను చూస్తాను. ఎందుకు అది తెలిసిపోయింది, చనిపోతాను. మరి అది 2 రోజులే రాత్రికి 1 గంటకు నేను బాత్రూమ్ పోతా అంటే ఆమె దగ్గరే వేస్తూనే ఉన్నాను నెలంతా. ఆ పగులంతా నిద్రపోతుంది, మనం నైట్ అంతా కూర్చొని పట్టాదేవంతా అని నేను మేల్కొనే ఉన్నాను. ఆ నెలంతా అందరిని పండుకోమని చెప్పేసి నేనే ఉన్నాను. ఎందుకంటే నాకు ఇంత ఓపిక ప్రాణం ఉందని అందరికి తెలుసు. మరి ఆ రోజు మా తమ్ముడు కూడా వచ్చినాడు నల్లగొండ నుంచి, పలకరించింది. మరి 1 గంట అయింది. అప్పుడు ఆ బాత్రూమ్ పోయినాక అమ్మా జెండు బాబు సైడ్ చేసి మీరు నీళ్ళు అన్నాడు. మళ్ళీ ఎవరు అంటే నేను పద్మావతి. అప్పుడు కౌరు ముద్దు పెట్టింది, అంతే. ఇక 3 సార్లు ఎగిరింది, చేతిలోనే పడిపోయింది, నా చేతుల్లోనే పడిపోయింది మా అమ్మ. మరి మా అన్న మేము 5 మందిని, నువ్వే ఫస్ట్ ర్యాంక్ కొట్టినావమ్మి అనేది. అంటే నేను ర్యాంక్ రావాలా, గొప్పతనం రావాలని కాదు, మనం బాధ్యత చెయ్యాలా. తల్లిదండ్రులుగా ఏ మొక్కులోడైతే ముందు ఆడపిల్ల అయితే మనం కూడా 9 ఏళ్ళు మోస్తుంది కదా, తల్లి కూడా ఎవరు చూసుకోలేరు. కాబట్టి అలా సేవ ఓపిక చెయ్యాలి. మనం ఇప్పుడు చేయలేం కదా,
మా చెల్లెలు నల్గొండ అక్కడ పోయేటికి పోయింది. మరి ఆమె రాలేకపోయింది. ఊరికి బాధపడి వీడియో కాల్స్ చూపిస్తూ నాకు బాధ అనిపిస్తుందా, నేను చేయాల్సింది చూస్తున్నాను. ఆమె కాల్సి అంతవరకు నా సేవ నేను చేస్తున్నాను, నేను తృప్తి పట్టి ఆమె ఏడుచుకుంటూ ఉండాలి. ఎందుకు ఆ దూరంగా ఉంది కాబట్టి చేయలాగా. కాబట్టి ఇప్పుడు చేయలేము కదా, ఇప్పుడు ఎంత పెట్టినా ఆమె ఏమైనా వస్తుందా? ఉన్నప్పుడే చెయ్యాల, బతికున్నప్పుడే చేయాలి. మా అన్న అంటాడు పోయినాక ఆ ఆడంబరాలు ఈ ఆడంబరాలు ఎందుకు, బతుకున్నప్పుడే చేయాలంటాడు. అలా ఉన్నప్పుడే మనం సేవ చేయాలి. తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలంటే మరి చేసుకున్నప్పుడు పుట్టిన వాళ్ళు కూడా అలానే చేస్తారు. మనం ఎప్పుడైతే ఏ ఇత్తనం నాటుతామో ఆ చెట్టే వస్తుంది, ఆ ఇత్తనమే కోసుకుంటాము. కాబట్టి మనం చేస్తే వచ్చేది వస్తుందంటారు పత్రిసారి. మరి ధ్యానం కూడా మనం నిన్న ఒక ఆయనకి ఇంటికి పోయి చెప్పినాము. ఎందుకంటే మనకు తెలిసింది పత్రిసారి చెప్తారు చూడు, ఏ వస్తే ఏ చెప్పు, బి వస్తే బి చెప్పని. మనం పంచితే పెంచబడుతుంది అని. మరి మనం 10 మందికి మనం తెలిసింది ఇది చెప్పాలా, మనం ఈ పొందినాము ఈ ఆనందము ఇది చెప్పాలా అనేసి 10 మందికి చెప్పాలని నాకు చేతైనంత వరకు వాట్సాప్ నెంబర్ తీసుకొని మా పాపకు లింక్ పెట్టమని రోజుకు ఒక 4 కన్నా చెప్తాను. 4 నెంబర్లను తీసుకొస్తా. ఎందుకంటే మనం సేవ చేయాల ఈ భూమి మీదకి వచ్చినాక. నాదే అనుకుంటే ఇంక నువ్వేది సంపాదించుకునేది లేదు కదా. కానీ 10 మందికి మంచి చేస్తేనే మనం రేపు పైలోకములో మనకు కూడా మంచి జరుగుతుందని సార్ అంటానే ఉంటాడు. మరి సాధన చాలా ముఖ్యమైనది. అందరి మీద ప్రేమ ఉంటేనే మనం సేవ చేయగలుగుతాం. అందరినీ ఆత్మస్వరూపంగా చూడగలిగినప్పుడు అందరి మీద ప్రేమ ఉంటేనే సేవ చేస్తాం. మదర్ తెరిసా ఎంతో గొప్ప సేవ. ఆమె అందరినీ బిడ్డల్లాగా ప్రేమించింది. సేవ మొట్టమొదటి శరీరానికి సేవ, తరువాత ఆత్మసేవ చేయాలి. మరి ఆత్మసేవ అంటే అందరికీ ధ్యానం నేర్పించాలి, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించాలి, ధ్యాన కార్యక్రమాలకు సహకరించాలి. మన ధ్యానంలో పాల్గొనడము, మాంసాహారాన్ని మాన్పించడము, పాప కర్మలు చేయకుండా కాపాడము ఆత్మసేవే జ్ఞానదానం. ఆత్మసేవే ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టి ధ్యానము నేర్పిస్తే అంతకంటే గొప్ప అదైన సేవ ఈ లోకంలో ఇంకొకటి లేదు. మరి ఎవరైనా మనకు ఇంటి ముందరికి వచ్చి ఆకలి అంటే మనం తినేదైనా ఆపేస్తే వాళ్ళకి పెడితే అప్పుడు మనకు కడుపు నిండినట్టు. వాళ్ళకేం పెట్టాలి, మనం తింటే మనం తిండిన మట్టి పాలు అయిపోయింట, అప్పుడు పెట్టింది మన పాలు అంటారు. అలా సార్ చెప్తా ఉంటాడు. మరి ఆకలి కొన్న వాళ్ళకి అన్నం పెట్టి ఈ ధ్యానం నేర్పిస్తే అంతకన్నా ఇది మరి గొప్పదైన సేవ ఈ లోకంలో ఇంకొకటి లేదని చెప్తారు. మరి పరులకు అపకారం చేస్తే పాపం, పరులకు ఉపకారం చేస్తే పుణ్యము, మనకు మనం ఉపకారం చేసుకుంటే మోక్షం అని పత్రిక చెప్తారు. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొకసారి మనందరి గురువు అయిన జగద్గురువుకి, పరమగురు మండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి వన్నెస్ వెజిటేరియన్ ఛానల్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.